అందరికీ దండాలు. నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. దరివి తప్పిన వాళ్ళు పేపర్ దిద్దితే దురదృష్టమే దుంకులాడుతుంది. ఇంటర్ ఫలితాలు ఈరం తప్పే వచ్చినాయి. అగో గట్లెందుకు అంటారా? అయితే గప్పట్లనే ఇంటర్ బోర్డు యాజమాన్యం సారాన కూడా అనుభవం లేని గ్లోబరీన్ అనే సంస్థకు ఇంటర్ హాల్ టికెట్లు దాంట్లో ఫలితాలు ఇయనీకే ఒప్పందం చేసుకున్నది. గదే జరిగితే హాల్ టికెట్లలో తప్పులు అట్లనే ఫలితాలలో చాలా తిప్పలు వచ్చి పడతాయని గది సయాన కేటీఆర్ కు సంబంధించిన వాళ్ళదే. గందుకనే ఈ గ్లోబరీన్ అనే సంస్థను పార్ట్నర్ గా చేసుకుంటున్నారని మన రింగుల వార్తలలో మాట్లాడుకుంటాంగా. ఇప్పుడు గదే ఉదారకం దాపరించుకున్నది. పాస్ అయిన వాళ్ళం కూడా ఫెయిల్ చేసిందంట మన ఈగరం తప్పిన ఇంటర్ బోర్డు. ఈమె పేరు నవ్య. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామం. చాలా పేద కుటుంబం. ఈమె జన్నారంలో కరిమల జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నది. ఈమెకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయంట. ఫస్ట్ ఇయర్ లో తెలుగులో 98 మార్కులు వచ్చినాయి. కానీ సెకండ్ ఇయర్ లో తెలుగులో మాత్రం 0 మార్కులు వచ్చినాయంట. మొత్తం మార్కులేమో 825. కానీ ఫెయిల్ అయిందని మేము వచ్చిందంట. ఈ వార్త తెలియంగానే బిడ్డ చదువు మీదనే ఆశలు పెట్టుకొని కూలినాలు చేసి చదివిపిస్తున్న నవ్య తల్లిదండ్రులు బాధల మునిగినరు. ఎన్నో లక్ష్యాలు ఆశలు పెట్టుకొని కష్టపడి చదివిన ఆ విద్యార్థి పరిస్థితి ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చెయ్యిర్రి. ఇంకా ఇచ్చంతరం ఏంటంటే జువాలజీ సబ్జెక్ట్లా 60 మార్కులు మాత్రమే ఉంటాయి. కావాలంటే బర్లకాడికి పోయేటోళ్ళని కూడా అడిగినా చెప్తారు. కానీ మన ఇంటర్ బోర్డు ఫలితాలల్లా 68 మార్కులు గుట్లు వచ్చినాయి. చాలా మంది టాపర్లను కూడా ఫెయిల్ చేసిన ఘనత మన సారు కేసీఆర్ సర్కార్దే అన్నట్టు. ఫిజిక్స్ లో వచ్చిన ప్రాక్టికల్ మార్కులు మెమోలలో కూడా కలవలేదంట. గింత జరిగినాక కూడా అధికారులు రూపాయంత తప్పులే జరగలేదని బొంకుతున్నారు. ఇంటర్ బోర్డు చైర్మన్ అశోక్ పైన మాత్రం స్టూడెంట్స్ ఆగ్రహంగా అక్కుతున్నారు. గీ ఒక్కతాన్నే కాదు, గిట్ల రాష్ట్రంలో చాలా మందికి జరిగిందంట. అందరు గుమిగూడి ఇంటర్ బోర్డు దగ్గర ధర్నా పెట్టిర్రు. మాకు న్యాయం జరగాలని అడుగుతుంటే మన ఫ్రెండ్లీ పోలీసింగ్ మాత్రం విద్యార్థులను, తల్లిదండ్రులను, విద్యార్థి సంఘ నాయకులను అడ్డుకున్నది. గిట్లా మన కేసీఆర్ హయాంలో వచ్చినంత అధ్వానంగా ఇంటర్ ఫలితాలలో అవకతవకలు ఎప్పుడు కాలేదంట. అయితే గిట్లా కింద మీద ఫలితాలు ఇచ్చుడుతోటి మంచిగా పరీక్ష రాసిన వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారంట. బాధ తట్టుకోలేక మన తెలంగాణలో 6 విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. ఎవడో చేసిన పాపానికి అభంశుభ తెలవని పోరాలు కూడా చచ్చిపోయారు అన్నట్టు. చూసిర్రా, గప్పుడే ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు అసొంటి సంఘాలు సతమొత్తుకున్నాయి. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కూడా మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టినాయి. ఇంటర్ బోర్డు గిసోంటి అనుభవం లేని సంస్థతో చేతులు కలిపి మన పిల్లల భవిష్యత్తు ఆగం చేయొద్దని. కానీ మన కేసీఆర్ సర్కార్కు మాత్రం గదేం దోయలే. వాళ్ళ కడిపే నింపుకున్నది. ఇప్పుడు లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నదని విద్యార్థి తల్లిదండ్రుల ఆవేదన. వీడికే సున్నితంగా ఆలోచన చేసే పోరలు ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు. గిట్ల ప్రభుత్వాలు, అధికారులు చేసిన తప్పులకు విద్యార్థులు మళ్ళొకపారి ఆత్మహత్య చేసుకుంటారు అన్నట్టు. ఈ విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మళ్ళోపారి పేపర్లను దిద్ది అనుభవం ఉన్న సంస్థకు అప్పగించి తప్పులు లేకుండా రిజల్ట్స్ ఇవ్వాలి. లేకుంటే మా ప్రతాపం ఏందో చూపిస్తామని విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, అట్టనే విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సుశీరా, ఎట్లుంది మన ముచ్చట? గిజోండి ముచ్చట రోజు మన రింగులో దిస్తూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.